వాడు నీకేమవుతాడు? ఏం చేస్తుంటాడు చెప్పు. తాహతుకు మించిన కోరికలతో వాడిని సతాయించాడు. నీ కోరికలకి కోకలకి షోకులకి వాడిని అప్పులు పాలు చేసావు కదా. నీ గొంతెమ్మ కోరికలు తీర్చలేక వాడు గొంతులో ఇంత విషం పోసుకున్నాడు. ఆ నేరం నీ మీద ఎక్కడ పడుతుందో అని ఊరదులు పెట్టి పారిపోతున్నావు. వాడు గాని చావాలి, నిన్ను వాడిని ఒకే చితి మీద పెట్టి తగలబెడతాడు. వాడి అప్పులు ఎలాగూ పంచుకోలేవు, చితి నిప్పులైనా పంచుకుంది. రాయ్ పెంచండి రా చితి. నన్ను చంపి నా బిడ్డను అనాథం చేస్తారా? బిడ్డ నువ్వో తల్లివి. అందాలు తరిగిపోతాయని పాలివ్వడం మానేశావు, ముద్దిస్తే పెదాల రంగు పోతుందని ముద్దు చేయడం మానేశావు, ఎత్తుకుంటే చీర నలిగిపోతుందని ఉయ్యాల్లో పడేశావు. నీ స్థానంలో ఒక బర్రె గొడ్డున నీకన్నా బాగా చూసుకుంటుంది. ఇది పెళ్ళం కాదు, పిశాచి. అసలు ఈ ఆడవాళ్ళంతా దెయ్యాలి. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే మొగాళ్ళకి 30లోనే బీపీలు, 40లోనే హార్ట్ అటాక్. 24 గంటల్లో 64 మనసులేమి. అయ్యా కండం గట్టెక్కిందండి, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఏంటి బతికిపోయానని సంబరపడుతున్నావా? మగాళ్ళని వేధించుకునే నీలాంటి ఆడవాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఏ అందం చూసుకుని నువ్వు మురిసిపోతున్నావో అందం నీకు లేకుండా చేస్తాను. రాయ సుబ్బారాయుడు అయ్యా, కొట్రాదిరి గుండు. శాంతమ్మ గారు, ఇదేనా వడేవర్లు రావడం? ఉగాది శుభాకాంక్షలు తల్లి. ఉగాది నాడే పుట్టిన మీ మనవడికి స్వీట్స్ కొనుక్కొచ్చాను. వేపు అది కూడా తెచ్చా. లోపల పెట్టు. అమ్మా ఉగాది పచ్చడి నాకు కూడా ఉంచండి. పెళ్లి పెడాకులు లేని బెండకాయ గాని. దుర్యోధనుడు ఇంట్లో లేనట్టున్నాడేంటి? నిశ్శబ్దంగా ఉంది. అయ్యా నమస్కారం అండి. అయ్యా స్వీట్స్ తెస్తారని నేను అనగా పట్నం వెళ్ళావు, ఇప్పుడు రావడం? తమరి దైవాలు ఎప్పటికైనా రాగలిగానండి. ఏమైంది? కడుపు ఉబ్బరంగా ఉందని నైస్ గా ఉంటే గోడకి ఇది పోసుకున్నానండి. పోలీసులు పట్టుకున్నారు. అది పట్టుకుని వాళ్ళేం చేసుకుంటారా? అదంటే బిందెలతో అది పట్టుకోవడం కాదండి, నన్ను పట్టుకుని లాకప్లో పెట్టారు. ఆ ఎస్పీతో నా పేరు చెప్పలేకపోయావా? చెప్పానండి, వదిలిపెట్టేశాడు. కానీ తమరి స్త్రీ దేశం పట్టం దాకా వ్యాపించిందండి. అయ్యా తమరి అనుచరుణ్ణని తెలుసుకుని లేడీ పోలీసులు నన్ను తగులుకుని కూష్మాండం బద్దలయ్యేలా కొట్టారండి. అయ్యా దెబ్బలు గట్టిగా తగిలయ్యా ఉడేవర్లు? అప్పుడే తెలవదంటండి, వారం రోజుల తర్వాత తెలుస్తుందంటే ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో. వాళ్ళ పేర్లు వెంటనే నోట్ చేసుకో, ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. మళ్ళీ వెళితే తొడపాసం పెడతారేమోనండి. సర్లే. ఏంటి? ఉగాది పచ్చడి దినుసులండి. ఈ రోజు మన చందువు పుట్టినరోజు కదా, పరగడుపునే ఉగాది పచ్చడి తింటే మంచిది. అంత మంచిదా? చాలా మంచిది. నవరసాలు. ఏంటిది? ఇది వేప పువ్వు, చేదు. తిను. నేనా? తిను. అది ఇది వేపాకు, ఇంకా చేదు. తిను తిను. ఇది గొడ్డు కారం. ఇది మామిడికాయ. పిండాకు, ఇది నా శ్రాద్ధం. ఇది కొబ్బరికాయ, నెత్తినేసి కొట్టుకోవచ్చు అనమాట. చెరుకు కదా, తీగా ఉంటది, ఇది తింటాను. ఆగు, నేను తినమలేదే. నా కొడుకు ఉగాది రోజు పుట్టాడని వాడితో చేతి తినిపించాలా? నా కొడుకు జీవితంలో తీపి తప్ప చేదనేదే ఉండకూడదు. ఆ సంచిలో ఏముంది? పంచాంగాలండి. ఈరోజు ఉగాది కదా, పంచాంగ శ్రవణం చేసి మీ జాతకం చెప్దామని తెచ్చాను. నా జాతకం నువ్వేం చెప్పక్కర్లా, అది నా చేతిలో ఉంది. బాబు జాతకం చెప్తాను. చెప్పు. చంద్రశేఖర వరప్రసాద్,
పీపీ పీకే కూకే కాకే. గౌరవం 10, అవమానం ఆ? అనేదే లేదు. ఉమ్. ఆదాయం అంటే లాభం 10, నష్టం 20. నాకు 300 ఎకరాల మాగాణి, 100 ఎకరాల కొబ్బరి తోట, 50 రొయ్యల చెరువులు ఉన్నాయి. వాటన్నిటికీ ఏకైక వారసుడు నా కొడుకు. నా కొడుకు నష్టమేంట్రా? చిచి, వేధవతి వెగనామ వారి పంచాంగం అండి అది. ఇదిగో గాలివాటం వారి పంచాంగం. అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. నష్టం 0, లాభం 20. ఏంటండి ఇది? ఇందాక నీచే చూస్తున్నాను, చెత్త మీద చెత్త విధిస్తారు. 5 ఏళ్ళు కూడా నిండని పసివాడికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇంకెప్పుడైనా నా దగ్గర పంచాంగం పెరితావా పంచుడిపోద్ది. తీ ఎక్కడి నుంచే. ఈ రోజు నా జాతకం పూపే చీచాతో ప్రారంభమైందన్నమాట. నమస్కారం బాబు. అలాగే. నేను ఈరోజే రిటైర్ అయ్యాను. మా ఊరికెళ్లే ముందు తమను ఒకసారి చూసి వెళదామని వచ్చానండి. సహదేవుడు, మాస్టర్ గారికి 4 బస్తాల బియ్యం, డజన్ కొబ్బరికాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు? ఏ కొబ్బరితో రాసిచ్చేయమంటావా? ఇలా మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకునేవాళ్ళంటే నాకు మంట. వీడికి జీవితంలో మొహమాటపడ్డా. వెళ్ళొస్తానండి. ఆడిచ్చి నీ పట్టుకెళ్ళు. అలాగేనండి. ఓయ్, మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు. వెళ్ళు. పంపించడం ఏమిటండి? ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా? కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి? వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మాయి ఎందుకు చూశారు? సాక్షాత్తు మహాలక్ష్మి. ఆగేవే బాగు. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా, మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత్ర ఎట్టేసింది. ఈ ఆడవాళ్ళ గురించి నీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం అంటారు. పనే పోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది. ఉండు, ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకబెత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు? కోలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు. నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష. ఆగో, ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమెరుపు కసక్కన తెగింది. చూడిగా నీలో నది ఆఖరిపల్లా. ఈ మందు రాసుకో. ప్యానేసి కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా, కాల్తే మంది ఇచ్చి రాసుకున్నాడు మంచోడా. ఎవరు కదలకో, మెదలకో. కదిలావో చస్తావు. కదలకపోయినా చస్తాను. ఏంట్రా? అయ్యా, రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయికాయో పేలిపోయేవి. ఈరోజు అరటిపండుకు అగ్గిపుల్ల గుచ్చారు. ఏమిటి నాకు ఈ అగ్నిపుల్ల పరీక్ష? అయ్యా, మీకు గాని సైట్ లేదు కదా? నీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. గంతీసి గదిలో పెడతారా? కాదు మరి. అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను. దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది. దానికి వెలుగు, నాకు చీకటి. వడైవర్లు, ఇది చాలా డేంజర్. కదలకు. నా గుమస్తావన్న ప్రేమతో చెప్తున్నాను. ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి. చూసింది చాలు. టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. మీరు పేలుస్తారా? నన్ను పేలుకు చచ్చిపోమంటారా? అగ్గిపుల్ల ఆర్తనాదం చేసిందేంటి? ఈవిడేనండి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అండి. అలాగే. ఎందుకు వచ్చింది అడగరా? అదేనండి, పిల్లలు చదువుకునే బడి పాడైన గుడిలా ఉందండి. ఓహో, అదొక బడి, ఈవిడొక దేవత. తాళం కప్పుతానని బడి కూడా మూసేద్దాం. అర్జెంట్ గా పని చేయి. అదేంటండి, 10 మంది చదువుకునే స్కూల్ని మూసేస్తారా? ఏ 10 మంది చదువుకోవడానికి స్కూలే కావాలా? ఈ లోకమే ఒక బడి, అనుభవాలే పాఠాలు. రోడ్లే బోర్డులు, బొగ్గులే బలపాలు. పొట్టి శ్రీరాములు ఎక్కడ చదువుకున్నాడ్రా? వీధి దీపం కింద నిలబడి. మండేలా ఎండలో నిలబడి గుండెలు మండేలా చదువుకున్నాడు. నువ్వెక్కడ చదువుకున్నావు? అనాథాశ్రమంలో అడుక్కు తిని. చదువుకోవాలంటే 1,00,000 మార్గాలున్నాయి. నీకు స్కూల్ నచ్చపోతే రోడ్ల మీద చెప్పుకోలేదంటే చెట్ల కింద చెప్పుకో. చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన అవసరం వాళ్ళకే వచ్చింది.
అయినా చిన్నపిల్లలు చదువుకునే స్కూల్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. ఈ స్కూల్ మీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి గవర్నమెంట్ తో మాట్లాడి స్కూల్ రిపేర్ చేయించాల్సిన బాధ్యత మీది. ఊళ్ళో పెద్దాళ్ళంతా మీతో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఒక స్కూల్ టీచర్ గా ఈ విషయం గురించి మీతో మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. ఊళ్ళో పెద్దవాళ్ళు చెడుకుంటే రిపేర్ చేయించేవాడినేమో. ఆడదాని నువ్వు వచ్చి అడిగావు కాబట్టి ఒక పెంకు కూడా మార్చడం. నీకు దిక్కుంచో చెప్పుకో. వెళ్ళా. ఊళ్ళో అందరూ మిమ్మల్ని తిట్టుకుంటుంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది ఎందుకు అలా తిట్టుకుంటారు. ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడావంటే నరుకుతాను. ఆడదాంతో ఇంతసేపు మాట్లాడటమే మహా దారుణం. వెళ్ళి ఇక్కడి నుంచే. ఉడయవర్లు ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమోహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతలు కొయ్క. పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నెంకోడి, నేనే దొంకోండి. చూడు ఉడాయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించిన విమర్శించిన అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా? లేదు, రెచ్చిపో. నువ్వో కౌరవుడివి, తుపాకీ వీరుడివి, నీకో డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్. ఏంట్రా నీకు గోరోజనం? ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడా వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు. ఏం పుట్టుకురా నీదే? రెచ్చిపో. ఉడాయ్ ఏంట్రా ఉడాయ్? ఉడయవర్లో అని పిలవలేవా? ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతలేక నీ దగ్గర పని చేయట్లేదురా. రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది. నీలాంటి వాడి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి విలువ పెరిగేది. రోజులన్నీ ఒకలాకుండా రాయ్. రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టొచ్చు, చీపుడులు ఎత్తొచ్చు, కర్రలు ఎత్తొచ్చు, కత్తిపెట్లు ఎత్తొచ్చు. భూమి గుండ్రంగా ఉందరే సూర్య. ఏరా విమర్శించరా అంటే నోటుకొచ్చటం అవుతున్నావు. నాలికి కత్తిరిస్తాను. రాయ్, ఈ ప్రజలు తినే తిండి నాది, నడిచే నేల నాది, తాగే నీళ్లు నావి. నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. అంతా నా ఇష్టం. కురుకుల సార్వభౌముండ, సుక్షత్రియ సుయోధనుండ, అనన్య సాహసోపేతుండ, గదా యుద్ధ విద్య విశారదుండ, గాంధారీ సుతుండ, బలరామ శిష్యుండ, శతసోదర పరివేష్టితుండ, సుయోధనుండ. ప్రభు, తమ దర్శనార్థం శ్రీకృష్ణుల వారు వేంచేసి ఉన్నారు. ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. ఈ కపట నాటక సూత్రధారి ఇప్పుడెందుకు వస్తున్నట్టు చూతముగాక. బాబుగారు సుయోధన. అయ్యో ఒరే ఉడాయ్, బాబుగారు అంటావేంటి? ఇక్కడ బావగారు అనాలి. బయటికి వెళ్ళక తంతడానికి తెలవదా? బాబుగారు దుర్యోధన. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? శ్రీకృష్ణుడు కపట నమస్కారములు పెట్టుచున్నాడు తండ్రి. బాబుగారు సుయోధన, నేను పాండవుల తరపున రాయబారములకు వచ్చిన వాడను. వారి రాజ్యమును వారికి ఇచ్చినతో. ఓరి కృష్ణ, ఓ ఈ పాండవ పక్షపాతి, ఆలమందలకు కాపలా కాసిద్ది చాలక పిరికి పందలైన పాండవులకు కొమ్ము కాస్తున్నావా? సమరము చేయమను. అర్ధరాజ్యమేల పూర్తి రాజ్యమే ఇచ్చేదను. అయినతో కాచుకొను. చెల్లియో చెల్లక్కో, చెల్లియో చెల్లక్కో, తమకు చేసిన ఎక్కులు సైసిరందరు తొల్లిగతించే తొల్లిగతించే తొల్లిగతించే. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? ఈ యాదవుడు తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నాడు తండ్రి. ఓయి కృష్ణ, గతించిపోయిన విషయములేలా అసలు విషయమునకు రమ్ము. పాండవులు వారికి మీరు చేసిన అన్యాయములకు కొడుంగడు చింతించుతున్నారు. అలనాడు ద్రౌపది మమ్మల్ని చూసి పక్కున నవ్వినప్పుడు మేము చింతించలేదా? ఆ చింత కన్నా ఈ చింత ఎంత? ఏమందు శకుని మామ? అదేనండి, ఆ ద్రౌపది చీరను ఏ బాణలో వేసి ఉడికించాలా, ఏ రేవులో ఉతకాలా అని ఆలోచిస్తున్నానండి. తమరు ఎంత బాధపడి ఉంటారు నని.
ఓయి కృష్ణ, కపట నాటక సూత్రధారి. నీ మాయ మాటలు కట్టిపెట్టి వచ్చిన దారిని వెడలిపు. బాబు గారు దుర్యోధన స్టడీ. పాండవులకు కనీసము 5 ఊళ్ళెమ్ము. ఏలన్న నిన్న 5 ఊళ్ళెమ్మనిర్రి. ఏ ఏ ఊళ్ళు? ఢిల్లీ, కలకత్తా, ముంబాయి, హైదరాబాదు, చెన్నై. కృష్ణ, ముఖ్యమైన 5 ఊళ్ళు మీకిచ్చినచో మిగిలినవి మేమెక్కడ పెట్టుకునవలను. సూది మన మోపినంత స్థలము కూడా ఇవ్వను. నీ దిక్కున్న చోటు చెప్పుకో. ఈ విషయమును చెప్పుటకు 3 దుర్యోధనులు అవసరమా? ఎరా ఉడయవర్లు, ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? సరిగ్గా డైలాగ్ చెప్పు గాడిద. ఎందుకో తెలియదు బాబు గారు, కళ్ళు తిరిగిపోతున్నాయి. క్షమించండి బాబు గారు, క్షమించండి. నాయన సుయోధన ఇక్కడ ఏమి జరుగుతున్నది? శ్రీకృష్ణుడు కాళ్ళబేరంలోకి వచ్చినాడు తండ్రి. అయినతో యుద్ధము తప్పదా? అంతే, అదే ఖాయం చేసుకో. అయితే పద్యం తప్పదు. సుబ్బారాయుడు శృతి 4రా. కృష్ణ, నీ నీచమైన నాట్యము. అరే జెండాపై కపిరాజు. వన్స్ మోర్, జెండా వన్స్ మోర్, వన్స్ మోర్. నర్మయ్య, వాయం ధర్మరాజా, నువ్వు సత్యవంతుని ప్రాణాలు తీసిపోయినంత మాత్రం చేత ఈ చింతామణి ఊరుకుంటదేటి? ఎరా దుబాయ్ బాబు, వీడికి ఏమైంది? ఇవాళ కళ్ళు తాగిన కోతిలా గెంతుతున్నాడు. అదే అర్థం కావట్లేదు బాబు. హోయి కృష్ణ, నీ మాటలు ముద్దు గొలుపుచున్నవి. నిన్ను ఆలింగనము చేసుకునే వాళ్ళని మనసు ఉవ్విళ్ళూరుచున్నది. రమ్ము, దగ్గరకు రమ్ము. అబ్బా, నే రాను. వస్తే రంధ్రాలు కందేలా గదెత్తి బాస్తారు. వై సత్యవంతుడా, ఇస్తే యమధర్మరాజు ప్రాణాలు, లేకపోతే 5 కరింపిడి కట్లి కలిసిపెట్టే బద్దనా. ఉడయవర్లు, నిన్ను చంపి పారేస్తాను. లాక్కురండి రా వాళ్ళని. నాయన సుయోధన ఇక్కడ ఏమి జరుగుతున్నది? రాయ్, నీ పెళ్ళాన్ని వాడు ఎవడో లేపుకెళ్తున్నాడు రా. కలుదేరు. అయ్య బాబాయ్, నా వైపు. పెళ్ళం ఉండగా వీడు, మొగుడుండగా ఇది, అందరి కళ్ళు కప్పి పొరలడానికి పోతున్నారు. రాయ్, కొట్టండ్రా వీళ్ళ గుండు. ఆగండి. ఏమిటి అన్యాయం? అన్యాయమా? తప్పు చేశారు, శిక్షిస్తున్నాం. అందుకని అనాగరికంగా గుండు కొట్టిస్తారా? వాళ్ళని పోలీస్ స్టేషన్ కి అప్పగించండి. ఏ శిక్ష వేయాలో చట్టం నిర్ణయిస్తుంది. ఓయ్, ఇది మా తాతలు కట్టించిన ఊరు, నా ఊరు. ఇక్కడ నాదే చట్టం, నాదే న్యాయం. నేనే పోలీసు, నేనే కోర్టు. కొట్టండ్రా వీళ్ళ గుండు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను అడ్డుపడుతున్నాను. దౌర్జన్యం చేస్తే మీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఏయ్, రంకెలేసినా రంకు చేసినా ఒప్పుకోను. నా కట్టుబాటు ప్రకారం ఉండు, లేకపోతే కట్టుబట్టలతో పో. కొంచెం మనిషిలా ప్రవర్తించడం నేర్చుకోండి, మదం ఎక్కిన పశువులా కాదు. ఏయ్, ఏంటే నిలుగుతున్నావు? బాబు, బాబు, బాబు సూర్య, ఏదో తెలియక వాగింది, క్షమించు బాబు. ఎందుకు నన్ను బతిమలాడతావు? నోర్ముయ్, మళ్ళీ మాట్లాడమంటే నా మీద ఒట్టే. బాబు, ఏదో తప్పైపోయింది, వదిలే బాబు, వదిలే. రేయ్ ముసలోడా, నీ ముఖం చూసి వదిలిపెడుతున్నాను. నీ కూతుర్ని కొంచెం ఉప్పు కారం తగ్గించుకోమని చెప్పు. ఒంటి మీద తట్లు తేల్తాయి. తీసుకో.